హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 59. గుడికి వెళ్తున్న అచ్చు తనతో రమ్మంటే విసుగుపడిన ఆరు కంటిన్యూషన్. కారణం ఏమిటి అని అతన్ని తాను అడగలేదు, అడగాలి అని కూడా అనుకోలేదు. సందర్భం వస్తే అతనే అన్నీ చెప్తాడు అని మిన్నుకుంది అర్చన. ఆరు ఎప్పుడు ఏ విషయమైనా సమయం చూసి సందర్భానికి అనుకూలంగా చెప్తాడు. ముందు నుండి అతనికి ఉన్న అలవాటు అది. అర్చు కూడా ఏదైనా విషయం అతను చెప్పే వరకు ఎదురు చూస్తుంది తప్ప అతన్ని చెప్పమని ఫోర్స్ చేసిన సందర్భం లేదు. ఇది వారి పరిచయం నుండి ప్రేమ వరకు ఉంది. ఇద్దరిలో ఇంత అండర్స్టాండింగ్ ఉంది కనుకే ఒకరికి తెలియకుండా ఒకరికి ఎన్ని గొడవలు, కొన్ని విషయాలు ఉన్నా దూరం అవ్వడానికి దారి చూసుకోలేదు వాళ్ళు. ప్రేమ ఉన్న చోటే తప్పుని కూడా క్షమించే గుణం ఉంటుంది కదా. ఇద్దరిలో తప్పు చేసింది ఎవరూ లేదు. ఇంట్లో వాళ్ళ మాటలు అచ్చు చెప్పింది లేదు. అత్తగారి దెప్పిపొడుపులు విని ఊరుకుంది కానీ వాటిని ఆరుకు పూసగుచ్చినట్టు కాదు కదా, కనీసం నామమాత్రంగా కూడా చెప్పింది లేదు. ఇంట్లో తాను పడే బాధ అతను కల్లారా చూడకున్నా ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన వ్యక్తి కనుక అచ్చు బాధని అర్థం చేసుకోగలిగాడు. అర్థమైతే చేసుకున్నాడు కనుక వాటిని తీర్చలేడు కదా. వాటిని అన్నిటినీ పక్కన పెడితే ప్రజెంట్ అర్చుకి దేవుడి మీద పెద్ద నమ్మకమేమీ లేదు. అలా అని దేవుడంటే భక్తి లేకుండా కూడా లేదు. క్యాజువల్గా దేవుడికి దండం పెట్టుకొని నిల్చునే వరకు ఉంది ఆమెలో భక్తి. మరి ఇప్పుడు మొక్కులు పూజలు అంటే అవి అత్తగారి ఆజ్ఞ కనుక తప్పక చేస్తుంది. ఒంట్లో ఏ ప్రాబ్లం లేకున్నా పిల్లలు కలగలేదు అంటే ఖచ్చితంగా దేవుడి దయ కావాలి అని వాటిని అచ్చు మీద కూడా రుద్ది మొక్కులు చెల్లిస్తుంది. 4వ ప్రదక్షిణ చేస్తుండగా ఆరు వంక చూసింది. దూరంగా ఎక్కడో నిల్చుని ఉన్నాడు. కార్ గుడి పార్కింగ్లో పెట్టి అతను మాత్రం దూరంగా నిల్చుని సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నాతో వస్తే బాగుండేది అని అనుకుంది అర్చన. మెల్లిగా 11 ప్రదక్షిణలు చేసి నొప్పి పుడుతున్న కాళ్ళకి అలానే దర్శనం చేసుకుని ఆరు అండ్ తన పేరు మీద అర్చన చేయించి తాను తెచ్చిన కొబ్బరికాయని ధ్వజస్తంభం ముందు కొట్టి మెట్ల మీద కూర్చుంది. అప్పుడు చూసింది ఆరు కోసం. ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇందాక సీరియస్గా ఉంటే ఇప్పుడు కోపంగా ఉన్నాడు. అది కనిపించింది తనకి. ఎందుకు అని తెలియదు. అతను ఫోన్ ముగించి కారు వైపు వద్దకు వస్తూ చెప్తాడు అచ్చు వైపు. తాను అప్పటికి అతన్నే చూస్తూ కొబ్బరి ముక్కని నోట్లో పెట్టుకొని కూర్చుంటే అయిందా అని అడిగాడు చేతులతో తిప్పుతూ. అంటూ తల ఆడిస్తే వచ్చేయి అన్నాడు. నువ్వు లోపలికైనా రా అని సైగ చేస్తుంటే నో అర్జెంట్ నువ్వే వచ్చేయి వెళ్ళాలి అని లిప్ మూమెంట్ ఇస్తే వస్తున్నా అని తిరిగి మరోసారి ఆ శ్రీనివాసుడికి చేతులు జోడించి దండం పెట్టుకుంది. తిరిగి వెళ్తుంది. వెళ్తూ పంతులు పిలిచి ఇచ్చిన స్వామివారి పూలమాల తీసుకుని నవ్వుతూ కారు వద్దకి వెళ్ళింది. అచ్చు ఇట్స్ అర్జెంట్ అన్నాడు. ఏంటి ఇక్కడ, ఇది గుడి ఆరు అంటుంటే నీ మొహం అర్జెంట్ వర్క్, మన ప్రోగ్రాం క్యాన్సిల్ అన్నాడు. కాస్త మనసు చిన్నబుచ్చుకున్న అంతలోకి సరే పద నన్ను రోహి వద్ద దింపు అని పంతులు ఇచ్చిన పూలలో కొన్ని తాను పెట్టుకొని కొన్ని ఆడపడుచు కోసం దాచింది. సరే అంటుంటే పర్లేదులే ఆరు, వచ్చినప్పటి నుండి నాతోనే ఉన్నావు కదా, కొన్ని నెలల్లో హైదరాబాద్ వస్తావు కదా, అప్పుడు ఇక్కడ ఇలా కుదిరితే తిరుగుదామని అనగానే అక్కడ అంత అవకాశం ఉండదు అంటాడు. ఎందుకు నీకు కుదరదా, తెలిసి అడుగుతావు అని నెత్తి మీద ఒకటి మోది కార్ని నేరుగా రోహి వాళ్ళు ఉంటున్న హౌస్ వైపు మళ్ళిస్తాడు. వీలు చూసుకుని ఈసారి ముంబై ఆఫీస్ పని మీద అని ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్దాం అని కన్ను మీటగానే నీకు అవకాశం ఉండదారు అంటుంది. నుదురు మీద కనుబొమ్మల మధ్యన నిలిచిన కుంకుమ వల్ల ఎర్రగా అయిన మోముతో. హే ఎందుకు తిరిగి ప్రశ్నిస్తాడు ఆరు. స్టీరింగ్ తిప్పుతూ అడిగాడు. అప్పటికి నేను కన్సీవ్ అవుతాను కదా, ఎలా వెళ్తాం అని ఎంతో ఆశగా అంది. టాపిక్ అక్కడే కట్ చేసి రోహి వాళ్ళు ఉండే హౌస్ వచ్చాక నేను వెళ్ళాలి, నైట్ కూడా రావడానికి కుదరదు, మార్నింగ్ వస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు జాగ్రత్త అన్నాడు. ఇప్పటిదాకా నైట్ వస్తాడు అనుకున్న తనకి అతను నైట్ కూడా రాడు అని తెలిసాక ఎలా అనుకుంది. కాస్త దిగులు వచ్చింది గుండెల్లో. అయినా దాన్ని బయటపడనీయకుండా రోహి దగ్గర ఉంటానులే అంది. టేక్ కేర్ అని పెక్కిచ్చి అతను ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. రోహికి ఆరు గుడి నుండి స్టార్ట్ అవ్వకముందే చెప్పడంతో అచ్చు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చుంది. టిఫిన్ తినేసి రాజేష్ ఆఫీస్కి పోతే తన అత్తగారు ఫోన్లో చేస్తే మాట్లాడుతూ హాల్లో కూర్చుంది రోహి. డోర్ ఓపెన్ చేసుకుని మరి అచ్చు కోసం చూస్తున్న రోహి ఫోన్ మాట్లాడుతూ ఉంటే
డోర్ వరకు వచ్చిన అర్చు ఏంటి డోర్ ఓపెన్లో పెట్టారు అని రోహి అని మార్నింగ్ టైం కదా అన్నయ్య ఇంట్లో ఉంటారేమో అని పిలుస్తూ అక్కడే నిల్చుంది. అర్చు పిలుపుకి ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్న రోహి తల తిప్పి చూసింది. గుమ్మంలోనే పూల సజ్జతో నిల్చున్న వదినని చూసి లోపలికి రమ్మని సాగ చేసింది. టిఫిన్ తిను వదిన, నేను మా అత్తయ్యతో మాట్లాడుతున్నా అంటూనే డోర్ బెల్ట్ పెట్టి ఇప్పుడే వస్తాను నువ్వు తిను అని మళ్ళీ హాల్లోనే కూర్చుని అత్తతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. రోహి చేసిన ఉప్మా తిని సజ్జలోని పూలు రోహి తలలో పెట్టి కొబ్బరి ముక్క కూడా నోటికి అందించి నైట్ అంతా నిద్రలేని తాను ఉదయం మేలుకొని గుడికి వెళ్ళడం కోసం చేసిన తలస్నానం వల్ల ముంచుకు వస్తున్న నిద్ర ఇంకా 10 కూడా అవ్వలేదు అనిపిస్తున్నా ఆపుకోవడం కష్టం అవుతుంటే రోహితో పడుకుంటాను అని సాగ చేసి 2 బెడ్రూమ్స్ ఉన్న ఆ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ కాకుండా మరో రూమ్లోకి వెళ్తుంది అర్చన. లంచ్ టైం అయ్యి రాజేష్ వచ్చి తినడం, మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళడం, టాబ్లెట్స్ వేసుకోవడం కోసం రోహి కూడా తినేయడం, రోజు ఫోన్ చేసి తల్లి ఎప్పట్లానే 1 గంట సీరియల్ చూశాక బ్రేక్ టైంలో కాల్ చేయడం, రోహి మాట్లాడి పెట్టేయడం అన్నీ జరిగి 2 గంటలు అవ్వగా మేలుకున్న అర్చుకి ఇంకా నిద్రమబ్బు వదలదు. టైం చూసుకొని ఫోన్ చూసింది. మోగుతూ ఉంది. ఎవరా అని చూస్తూ ఉంటే కాల్ ఫ్రమ్ అక్క అని ఉంది. లిఫ్ట్ చేసి వదలని నిద్రమబ్బు కారణంగా కాస్త మాత్రమే మాట్లాడి తర్వాత చేస్తాను అంటుంది. అని అనూష పెట్టేస్తే కాస్త ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చి లూడో ఆడుతున్న రోహిని చూసి సారీ నిద్ర పట్టేసింది, నీతో మాట్లాడడానికి కూడా లేను, సారీ అని అపాలజీ చెప్తూ ఉంటే మా అన్నయ్యతో ఉన్నావు కదా 5 డేస్ నుండి నిద్ర సరిగ్గా లేనట్టుంది, అందుకే లేపలేదులే వదిన గారు. 5 డేస్కే మీ ఎనర్జీ అంతా హుష్నా అని టీజింగ్గా అడిగితే ఫస్ట్ కాఫీ పెట్టుకుని వస్తా నీకు అంది. వద్దు ఇప్పుడే అన్నం తిని టాబ్లెట్స్ వేసుకున్నాను నువ్వు తాగు అంది. కాఫీ పట్టుకొని వచ్చి లూడోలో లూజ్ అయి ఫోన్ పక్కన పెట్టిన రోహితో ఏంటి ఆడపడుచు గారు ఏదో అంటున్నారు. అదే వదిన గారు అన్నయ్యతో ఉంటున్నారు కదా నిద్రకి మొహం వాచినట్టు ఉంది, 10 గంటలకి పడుకున్నారు అని కనుబొమ్మలు ఎగిరేస్తే చిన్నగా నవ్వుతూనే నీకు తెలీదా అని టాపిక్ వదిలి తిన్నావా అన్నయ్య ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది అర్చు. నేను తిన్నాను, మీ అన్నగారు రావడం తినడం తిరిగి వెళ్ళడం అయ్యింది, నువ్వు పడుకున్నావని ఊరుకున్నా అంతే అని నైట్కి వంట చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఏమేమి కావాలో చెప్పు నైట్కి చేయడానికి. చెప్తాను కానీ ముందైతే లంచ్ వదిన, లేకుంటే రేపు ఒక్కరోజే నువ్వు వాడితో ఉండేది, ఇక్కడ మళ్ళీ నెల అవుతుంది వాడు అక్కడికి వచ్చేసరికి, నీరసంతో పడుకుంటే ఎలా, ఇక్కడికి వచ్చిన ప్రయోజనం లేకుండా పోతుంది అని కాఫీ తాగిన 2 మినిట్స్కే అన్నం తినేలా చేస్తుంది. సాయంత్రం 6 వరకు కూడా ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుతూ గడిపితే మరో అరగంటకి రాజేష్ ఇంటికి వచ్చాడు. అర్చు అతన్ని పలకరించి వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడం కోసం మరో రూమ్లోకి వెళ్తే రోహి రాజేష్ రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాలకు బయటికి వచ్చి నైట్ రావడానికి కుదరదు, మార్నింగ్ వస్తాను, నువ్వు అర్చన అక్క ఉంటారు కదా, ఏదైనా అవసరం వస్తే వెంటనే కాల్ చేయి, టేక్ కేర్, డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకో, వెళ్ళనా. వదిన ఉంది కదా వెళ్ళు, ఐ విల్ మేనేజ్ అని హక్ చేసుకుని బాయ్ చెప్పి రూమ్లోనే ఉన్న అర్చన్ని వదిన అని పిలుస్తుంది. రోహి అని బయటికి వచ్చి రాజేష్ కోసం చూస్తే అతను రూమ్లో ఉన్నాడు అనుకుని చెప్పు రోహి, డిన్నర్ ప్రిపేర్ చేయనా లేకుంటే తినే ముందు చేయనా అంటే టైం 7 కూడా అవ్వడం లేదు కదా అంటుంది. సరే మరి నేను రూమ్లో ఉంటాను, అరగంట తర్వాత స్టార్ట్ చేస్తాను అని తిరిగి రూమ్లోకి వెళ్తున్న అర్చన్ని వదిన నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు. ఏం లేదు ఊరికే కూర్చున్నా, అదేదో ఇక్కడే కూర్చో నాతో పాటుగా అంది. ఇక్కడ నువ్వు లోపల అన్నయ్య ఉన్నారు కదా మీరు మాట్లాడుకోండి నేను రూమ్లో అని అర్చు కంప్లీట్ చేయకముందే లేరు వదిన, రాజేష్కి పార్టీ ఉంది అని వెళ్ళాడు, ఇంట్లో నువ్వు నేను అంతే, నైట్ కూడా రాను అన్నాడు, మనమే ఇద్దరం అంటుంది. అవునా, అవును వదిన. రోహి ఇలా అన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావా, నీకు భయం వేయదా. లేదు వదిన, అతను జస్ట్ ఆఫీస్కి మాత్రమే వెళ్తాడు, అది కూడా మార్నింగ్ వెళ్ళి లంచ్కి ఇంటికి వస్తాడు, ఈవినింగ్ వచ్చి నాతో పాటే ఉంటాడు, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నన్ను సింగిల్గా వదిలి అతను వెళ్ళింది లేదు, ఇప్పుడు వెళ్ళాడు అంటే నువ్వు ఉన్నావు కదా నాకు తోడుగా అందుకే వెళ్ళాడు, లేకుంటే ఇలా పార్టీస్ ఏమైనా ఉంటే వెళ్ళి తొందరగానే వస్తాడు, ఒక్కదానినే వదిలి ఎక్కడికి వెళ్ళడు వదిన. ఓహ్ అని టైం చూసి డిన్నర్ వండి ఇద్దరూ తిని ఒకే రూమ్లో బెడ్ మీద పడుకున్నారు.
రాజేష్ కాస్త ముందుగా, ఆరు కాస్త వెనక ఇంటికి వచ్చి అర్చన్ని తీసుకువెళ్తూ రేపు వెళ్తుంది మీ వదిన అని చెప్తాడు ఆరు. జాగ్రత్త అని చెప్పి ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పని ఇంట్లో వాళ్ళకి తాను కొన్న కొన్ని వస్తువులు ఇవ్వాలి. వెళ్ళేప్పుడు చెప్పు, రాజేష్ కూడా వస్తాడు డ్రాప్ చేయడానికి అన్నయ్య అంటుంది. అలాగే అని అచ్చుని తీసుకుని తానుండే ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు ఆరు. వెళ్ళగానే ఇద్దరు ముందు స్నానం చేసి టిఫిన్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చింది మరుసటి రోజు ఉదయం 10 గంటలకి. అచ్చు రెడీ అయిపోయి చేతిలో ఉన్న బ్యాగ్, భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఆరు తన కోసం ఇంట్లో వాళ్ళ కోసం కొనిచ్చిన ఐటమ్స్ మరో బ్యాగ్లో ఉంటే దాన్ని ఆరు పట్టుకొని రోహికి కాల్ చేశాడు. ట్రైన్ ఇంకో 2 గంటల్లో ఉంది, మీ ఇంటికి వస్తున్నామని. అలాగేరా అన్నయ్య అని రాజేష్కి చెప్పి సండే కదా ఇంకా లేవకుంటే లేపి తాను ఒక బ్యాగ్ని నింపి పెట్టింది. కొత్తగా తమ ఇంట్లో చేరిన తన మేనల్లుడికి బొమ్మలు బాగానే కొనింది. అవే ఎక్కువై బ్యాగ్ ఫుల్గా కనిపిస్తుంది. రాజేష్ ఫ్రెష్ అయ్యి బయటికి రావడం, ఆరు అచ్చుడు ఇద్దరు లోపలికి రావడం ఒకేసారి జరిగితే అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ట్రైన్లో తినడం కోసమని వదినకి పులిహోర బాక్స్ పెట్టి అందించింది రోహి. ఇంకా గంటలో ట్రైన్ ఉంది, ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అరగంటలో స్టేషన్కి చేరుకుంటాం అని అచ్చుని తీసుకుని రాజేష్ అండ్ ఆరు బయలుదేరితే రోహి మళ్ళీ ఒక్కతే అయింది ఇంట్లో. సునంద ఫోన్ చేస్తే మాట్లాడుతూ వదిన వస్తుంది అని చెప్పి పడుకోవాలమ్మా, నిద్ర వస్తుంది, మార్నింగ్నే లేచి అన్నీ రెడీ చేయడం చేసింది కదా, అందులోనూ ప్రెగ్నెంట్ కావడంతో అలసిపోయింది ఊరికే. సరే పడుకో రోహి, ఆరోగ్యం జాగ్రత్త, ఇక్కడికి వచ్చాక నేను చూసుకుంటాను, అప్పటి వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని కూతురికి చెప్పి ఫోన్ పెట్టేసి కోడలు వస్తుంది, కనీసం ఈ నెలైనా తప్పితే నీ 7 కొండలకు నడిచి వస్తాను స్వామి అని మొక్కుకుంది. దేవేందర్ గారి ఇంట్లోకి వస్తూ హాల్లో కూర్చుని నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకున్న భార్య వైపు కొత్తగా చూస్తారు. సునంద, నువ్వు బాగానే ఉన్నావా, ఏమైంది అని అడుగుతుంటే నాకేమైంది, బాగున్నా అంటూ దిట్టలా ఉన్న మనిషిని పట్టుకొని ఏమంటున్నారు మీరు, ఇంతకీ బాగున్నారా అని తిరిగి ప్రశ్న వేస్తుంది సునంద. కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్.